చల్లగా వర్షిల్ము దీర్ఘాయుష్మన్ భవిష్యత సంవత్సరము. ప్రభు మీ యొక్క పురువస్తి, మీ దేశాలి, మీ గ్రామ నివాసము, మీ టీకు, మీ టాకు మొత్తం ఉన్నదంతా విన్నాను. మీ పేరు నాకే కదా ఇప్పుడు అత్తి కదా తెలియదు తెలియదు. మీ యొక్క నామధేయం అని చెప్పండి. అరే సుధీరా, అపశకునం ఆడకూడదు. సభా స్థలి అపశకునవాడు అశుద్ధపశు అంటున్నారు. అంటే నువ్వేనా నాకు అన్నం ఏమిరా అసందర్భ ప్రలాపి అపశకునం ఆడకూడదు. మధ్య నామము సమస్త ఉచ్చరణము ఉపయోగించకూడదు అంటున్నాను. మీ యొక్క నామధేయము మధ్య నామం చెప్పు అంటున్నావు. చెప్పండి. నామధేయము మీ యొక్క నామధేయమైన కానీ నరమృగ రూపుడు నారసింహుడు. నరమృగ రూపుడు నారసింహుడు. భారతదేశంలో అంగమంగ కలిగిన సమస్త రాష్ట్రములో భద్రాచలంలో గరురాత్రి వాసములో ఇంత పడుకుంటా అని పేరు ఏదో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య పెట్టుకోవాలి కానీ సమస్త పూలకములో దేవుడు అనేవారు లేడు అని ఎవరైతే నరమానవుడు విన్నవిగుచున్నారో అప్పుడు ఈ కృష్ణుడి గర్భం అంటున్నారు. ప్రహ్లాదుని అవతారంలో అంశాలు జన్మించి ప్రహ్లాదుని గావించి ఆ యొక్క కృష్ణుడి బాగానే ఉన్నది కథ. చిన్ని పేర్లు ఎప్పుడు పెట్టుకున్నావు? నీ పేరు శంకరయ్య కదా? శంకరయ్య అంటే నీ యొక్క పేరు అని కానీ నరసింహుడు. నరసింహుడను నరమూగ రూపుడను ప్రహ్లాదుని రక్షించి పొందితో కైలాసము నడిచినవాడు. ఏమైపోతున్నావా? ఈ యొక్క నగరము సురులను రక్షించి
నందోబల భారతదేశక భారతదేశంలో ఉన్న సురులను రక్షించిన వాడను నరముగా రూపుడు భక్తులను రక్షించి మానవ రూపంలో ఉన్న భక్తులను లైట్ తగ్గుతుంది అన్యాయ